Audio Jungle. Audio Jungle. Hi everyone, this is Bharat Kumar. Welcome to my YouTube ఛానల్. ఈరోజు మా డే 1 ఆఫ్ పైథాన్ సిరీస్. ఈరోజు మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూడబోతున్నాము. మనం ఇఫ్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తాము, అలాగే మనం ఇఫ్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తాం నేర్చుకున్న తర్వాత మనము హ్యాకర్ ర్యాంక్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం ఈరోజు. సో మనం ఫస్ట్ సింటాక్స్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ చూద్దాము. మనం ఇఫ్ స్టేట్మెంట్కి సింటాక్స్ ఎలా రాస్తాము, ఫస్ట్ ఇఫ్ రాసి తర్వాత పక్కన కండిషన్ రాసి పక్కన కాలమ్ పెడతాము. అసలు మనం ఇఫ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాం చూద్దాం. ద ఇఫ్ స్టేట్మెంట్ చెక్స్ ఏ కండిషన్ అండ్ ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. మన ఇఫ్ స్టేట్మెంట్లో మనం కండిషన్ కానీ ట్రూ అయితే ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి, లేదంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇండెంటేషన్ ఇన్ కండిషనల్ స్టేట్మెంట్స్. మనం ఇప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం కదా కండిషన్ కింద, దానికి మనం ఇండెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇండెంటేషన్ అంటే నథింగ్ బట్ మనం కొంచెం స్పేస్ ఇవ్వాలి అక్కడ. ఇక్కడ మనకి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే 4 స్పేసెస్ ఇవ్వడం బెస్ట్ ప్రాక్టీస్ ఇక్కడ మనకి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో మన ఇఫ్ కండిషన్ని మనం అర్థం చేసుకుందాము. మీరు క్రోమ్లోకి వెళ్ళి కొలాబ్ అని సెర్చ్ చేశారంటే ఇక్కడ ఒక పైథాన్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. మీరు ఆ పైథాన్ ఎడిటర్లో పైథాన్ కోడ్ రాయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ x = 2 అని రాద్దాము. ఇఫ్ x > 0 ప్రింట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ అందాము. మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఇఫ్లో మనం రాసిన కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి పాజిటివ్ నెంబర్ అని అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి సింపుల్ లాజిక్. ఇఫ్లో మనం రాసే కండిషన్ కానీ ట్రూ అయితే మనం రాసే బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు, అంతే ఇక్కడ. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే మనకి పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అయిపోయింది. మనం చూసుకోవచ్చు మన కండిషన్ ఇక్కడ. నేను ఇప్పుడు కండిషన్ ఒకసారి మనం ఇక్కడ వాల్యూ చేంజ్ చేసి చూద్దాం. మనం ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూ మనం -1 అంటున్నాము. కండిషన్ 0 పెడదాము. ఇక్కడ మనకి కండిషన్ అనేది ఫాల్స్ అయింది, సో మనకి ఏం ప్రింట్ అవ్వదు ఇక్కడ. సో ఇప్పుడు మీకు ఇఫ్ స్టేట్మెంట్ మనం ఎలా రాస్తాం అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ ఎల్స్ గురించి చూద్దాం. ఇక్కడ సింటాక్స్ ఆఫ్ ఎల్స్. మనం ఎల్స్లో ఇక్కడ కండిషన్ ఏమో రాయం కానీ జస్ట్ మనం ఎల్స్ అని పెట్టి పక్కన కాలమ్ పెడతాము. ది ఎల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్స్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ నన్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ఇఫ్ ఆర్ ఎలిఫ్ కండిషన్స్ వేర్ ట్రూ. మనకి ఎక్కడ ఏమవుతుందంటే ఇఫ్ కండిషన్ కానీ ఒకవేళ ఫాల్స్ అయితే మనకి ఎల్స్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ మనకి. ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ అయిందనుకో మనకి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం ఒక ఎగ్జాంపుల్ రాసి అండర్స్టాండ్ చేసుకున్నాం ఇంకా ఈజీగా. మనం మళ్ళీ కొలాబ్లోకి వెళ్దాము. ఇప్పుడు మనం x > 0 అయితే ప్రింట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ అంటున్నాం. అక్కడ
ఒకవేళ లేదంటే ప్రింట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ అందాం మనం. ఆ కండిషన్ ట్రూ కాకుండా మనకి ఎల్స్ బ్లాక్లో ఉండేది ప్రింట్ అవుతుంది. ఓకే, మనకి ఇప్పుడు చూసుకుంటే నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ అయింది ఇక్కడ, ఎందుకంటే మన కండిషన్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటున్నాం మనం, కానీ మనకి ఎక్స్ వచ్చేసి లెస్ దాన్ 0 ఉన్నది ఇక్కడ. సో నెగిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అయింది మనకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనం ఎలిఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి సింటాక్స్ వచ్చేసి సేమ్ మనకి ఇఫ్ స్టేట్మెంట్ లాగానే ఉంటుంది. కాకపోతే మనం ఫస్ట్ ఇక్కడ ఎలిఫ్ అని రాసి కండిషన్ రాస్తాము. కండిషన్ రాసి కాలన్ పెడతాం ఇక్కడ. దాని కింద మనం బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాము. ది ఎలిఫ్ స్టేట్మెంట్ చెక్స్ ఏ కండిషన్ ఇఫ్ ద ప్రీవియస్ ఇఫ్ ఆర్ ఎలిఫ్ స్టేట్మెంట్స్ వేర్ ఫాల్స్. మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ కదా, ఒకవేళ ఫాల్స్ అయితే తర్వాత ఎలిఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఎలిఫ్లో ఉండే కండిషన్ కూడా ఫాల్స్ అయితే మనకి ఎల్స్లోకి వెళ్తుంది ఇక్కడ. ఓకే, మనం ఎలిఫ్ రాసి చూద్దాం ఇక్కడ మనకి ఎలిఫ్ ఎలా వర్క్ అవుతుంది అనేది. మనం ఎలిఫ్ ఎప్పుడు కూడా ఇఫ్కి ఎల్స్కి మధ్యలో రాయాల్సి ఉంటుంది ఎలిఫ్, ఎందుకంటే ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాము. ఒకవేళ అది ఫాల్స్ అయినప్పుడు మాత్రమే మనం ఎలిఫ్ కండిషన్ చెక్ చేస్తాం. అది కూడా ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఎల్స్ కండిషన్ చెక్ అయ్యి అందులో ఉండే ప్రింట్ అవుతుంది మనకి. ఇక్కడ ఎలిఫ్ అంటున్నాం, ఎక్స్ ఈక్వల్ టు 0 అంటున్నాం ఇక్కడ మనం. ప్రింట్ ఆఫ్ హోల్ నెంబర్ అన్నాం ఇప్పుడు. మనం ఇప్పుడు ప్రింట్ ఆఫ్ హోల్ నెంబర్ అన్నాం అక్కడ. మనం ఇక్కడ ఎలిఫ్ స్టేట్మెంట్లో ఎలిఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటున్నాము. మనకి ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే మనకు హోల్ నెంబర్ ప్రింట్ అవ్వాలి ఇక్కడ. మనం ఎక్స్ వాల్యూ కూడా 0 ఇచ్చాము ఇక్కడ. మనకి ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది చెక్ చేస్తుంది. మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే పాజిటివ్ నెంబర్ అవుతుంది. మనకి ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో మనం ఎలిఫ్లోకి వచ్చితే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటున్నాం. మనం ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. సో మనం ఇక్కడ హోల్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాము మనకి. సో ఎలిఫ్లో ఇక్కడ మన కండిషన్ ట్రూ అయి ప్రింట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకి ఎల్స్తో పని లేదు ఇక్కడ. ఎల్స్లో ఇంకా ఎల్స్లో ఉండే మనకి ఇక్కడ ప్రింట్ అవ్వదు. మనం ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. మనకు హోల్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. సో మనం ఇక్కడ కండిషన్ ఏం మార్చి కూడా మనం చెక్ చేయొచ్చు ఒకసారి. ఇప్పుడు 3 అంటున్నాము. మనకి ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ట్రూ అయింది. సో మనకి ఇక్కడ పాజిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి ఫస్ట్. మనకి పాజిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అయిపోయింది ఇక్కడ. ఒకవేళ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ అయింది, ఎలిఫ్ కండిషన్ ట్రూ అయింది, సో మనకి 2 ప్రింట్ అవుతాయా లేకుంటే ఏది ప్రింట్ అవుతుంది అనేది. ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అయిపోతుంది కాబట్టి మనకు అది ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఇంక ఎలిఫ్ కండిషన్ అనేది చెక్ అవ్వదు. మనం ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. మీరు క్రోమ్లోకి వచ్చి హ్యాకర్ ర్యాంక్ అని సెర్చ్ చేస్తారంటే మీకు హ్యాకర్ ర్యాంక్ ఓపెన్ అవుతుంది. సో అందులో మనం ఇప్పుడు ఇఫ్ ఎల్స్ మనం ఇప్పుడు ఏ టాపిక్ అయితే నేర్చుకున్నాం దాని మీద ప్రాబ్లం మనం కూడా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం క్వశ్చన్లు ఏమి ఇచ్చారని చూసుకుంటే మనకి ఇన్పుట్ ఆల్రెడీ ఆడ ఇచ్చేసాడు, అన్ని ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ట్రిప్ ఆఫ్ అనేది. మనం ఇప్పుడు అవన్నీ యూజ్ చేసుకుని కండిషన్స్ అవన్నీ చెక్ చేసి మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ కండిషన్ చూసుకుంటే ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్ ప్రింట్ వియర్డ్ అన్నాడు. ఎన్ ఆడ్ అయితే మనం వియర్డ్ అని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ కండిషన్ చూసుకుంటే ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్ అండ్ ఇన్ ద ఇంక్లూజివ్ రేంజ్ ఆఫ్ 2 to 5 ప్రింట్ నాట్ వియర్డ్. ఒకవేళ ఎన్ అనేది ఈవెన్ అయ్యండి ఇన్ ద రేంజ్ బిట్వీన్ 2 to 5 మధ్యలో ఉందనుకో ఎన్ అనే వాల్యూ, మనం నాట్ వియర్డ్ అని ప్రింట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్ అండ్ ఇన్ ద ఇంక్లూజివ్ రేంజ్ ఆఫ్ 6 to 20, ఒకవేళ మనకి ఎన్ ఈవెన్ అయింటే మనం 6 to 20 అనే రేంజ్లో ఉంటే మనం వియర్డ్ అని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్ అండ్ గ్రేటర్ దాన్ 20 ప్రింట్ నాట్ వియర్డ్. మనకి ఎన్ అనేది ఈవెన్ అయింటే మనకి 20 కంటే గ్రేటర్ దాన్ 20 ఉందనుకో మనం నాట్ వియర్డ్ అని ప్రింట్ చేయాలి ఇక్కడ. మనం దీనికి ప్రోగ్రామ్ రాసి చూద్దాము. మన ఫస్ట్ కండిషన్ ఉంది ఇక్కడ, మనకి ఎన్ అనేది ఆడ్ అయితే మనం వియర్డ్ అని ప్రింట్ చేయాలి ఇక్కడ.
n%/2 నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ కండిషన్ అయితే రాసాము. మనకి ఇక్కడ పర్సంటేజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే పర్సంటేజ్ యూజ్ చేస్తే మనకి రిమైండర్ వాల్యూ వస్తుంది మనకి. అందుకని మనం పర్సంటేజ్ వాల్యూ యూజ్ చేస్తున్నాము. మనకి ఇప్పుడు ఆడ్ నెంబర్ కానీ అయితే మనకి 0 అనే వాల్యూ రాదు కదా మనకి రిమైండర్లో. సో దట్ నాట్ ఈక్వల్ టు 0 అని పెట్టాం. అక్కడ ప్రింట్ వియర్డ్ అంటున్నాము. ఓకే, మన నెక్స్ట్ కండిషన్ మనకి ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినప్పుడే మీకు అండర్స్టాండ్ ఉంటుంది. మనం ఇక్కడ ఎలిఫ్ కండిషన్ 2 యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే మనకు నాలుగు కండిషన్లు ఉన్నాయి ఇక్కడ. సో దట్ మనం ఇక్కడ ఎలిఫ్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం n%/2 ఈక్వల్ టు 0 అంటున్నాం. మనం ఎందుకంటే మనం ఒక ఈవెన్ నెంబర్ అని చెప్పి చెక్ చేస్తున్నాం. ఇక్కడ మనకి అది ఈవెన్ నెంబర్ ఉండాలి. తర్వాత ఇన్ ద రేంజ్ బిట్వీన్ 2 to 5 మనం ఈవెన్ అని రాసి n%/2 ఈక్వల్ టు 0 అని రాసి అండ్ ఇంకా మనకి దాంట్లో ఇంకో కండిషన్ ఉంది, ఇన్ ద రేంజ్ బిట్వీన్ 2 to 5 ఉండాలి ఇక్కడ మనకి. సో మనం n>= 2 అండ్ n<= 5 అంటున్నాం ఇక్కడ. సో మనం సెకండ్ కండిషన్ కూడా రాసాము. ఇక్కడ మనం ప్రింట్ నాట్ వియర్డ్ అని ప్రింట్ చేయాలి ఇక్కడ. ఓకే, మనకి నెక్స్ట్ కండిషన్ చూసుకుంటే n ఈజ్ ఈవెన్ అండ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 6 to 20. సేమ్ పైన కండిషన్ లాగానే, కాకపోతే మనం ఇన్ ద రేంజ్ బిట్వీన్ 6 and 20 అని రాయాల్సి ఉంటుంది ఇక్కడ. n%/2 ఈక్వల్ టు 0 అండ్ n>= 6 అండ్ n<= 20 అంటున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం ప్రింట్ వియర్డ్ అంటాము. ఇంకా మనకు లాస్ట్ మిగిలిపోయింది ఒకటే కండిషను. సో మనం ఆల్రెడీ ఇక్కడ మనం డిఫైన్ చేసాము. ఇన్ ద రేంజ్ బిట్వీన్ 2 to 5 అయితే మనకు నాట్ వియర్డ్ అనాలో, ఇన్ ద రేంజ్ బిట్వీన్ 6 to 20 అయితే మనకు వియర్డ్ అంటున్నాం. ఇంకా లాస్ట్ కండిషన్ ఇఫ్ n ఈజ్ ఈవెన్ అండ్ <20 అంటే మనకి ఇంకా మిగిలిపోయింది ఆ కండిషన్ ఒకటే. సో మనం ఇక్కడ డైరెక్ట్ ఎల్స్ అని పెట్టేయచ్చు. ఇక్కడ మనం ఎల్స్ అని పెట్టేసి ప్రింట్ నాట్ వియర్డ్ అన్నాం అంటే మనకి ఇప్పుడు కండిషన్స్ అన్ని ట్రూ. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే మనకి అవుట్పుట్లో అన్ని కండిషన్స్ అనేవి ట్రూ అయిపోయినాయి. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాం మనం ఇక్కడ. మనం సబ్మిట్ కూడా చేసి చూసాం. మనం సబ్మిట్ చేస్తే కూడా మనకి ఆల్ టెస్ట్ కేసెస్ అనేది మనకి ఇక్కడ పాస్ అయిపోయాయి.